అమరావతి అంటే క్వాంటమ్ కంప్యూటర్ అంటే అమరావతి అనే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దబోతోందండి. అందులో భాగంగా అమరావతికి మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ 1772 కోట్ల భారీ పెట్టుబడితో కంప్యూటర్ కేంద్రం అనేది ఒకటి నిర్మించబోతోంది అమరావతిలో. దాని విషయం ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1200 క్యూబిక్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలో ఈ ప్రాజెక్టు కోసం 50 ఎకరాలు కూడా కేటాయించింది సిఆర్డిఏ. ఇప్పటికే ఐబిఎం, ఫుజిట్సు వంటి సంస్థలు క్వాంటమ్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం. భారత్లో తొలి క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళిక చేసిందని 2029 నాటికి ఈ రంగంలో $1 బిలియన్ పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ రంగం కొత్త శిఖరాలను చేరనుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 1772 కోట్ల విలువైన పెట్టుబడితో అమరావతిలో ఆధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు అయితే మొదలుపెట్టేసింది. ఈ పరిణామం అమరావతిని దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చినట్లయింది. ప్రతిపాదనలో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1200 క్యూబిక్ సామర్థ్యంతో 50 లాజికల్ క్యూబిక్ ఒక భారీ క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని ఆనుకొని ఉన్న 4000 చదరపు అడుగుల ప్రత్యేక భవనాన్ని వినియోగించబోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాజధాని ప్రాంతం అభివృద్ధి సాధికారిత సంస్థ సిఆర్డిఏ ఇప్పటికే 50 ఎకరాలు భూమిని కేటాయించడం కూడా జరిగింది. మైక్రోసాఫ్ట్ రాకతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు మరింత వేగం పుంజుకునిందని చెప్పాలి. ఇప్పటికే మరో టెక్ దిగ్గజం ఐబిఎం 133 క్యూబిక్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఐబిఎం సంస్థ టీసీఎస్ ఎల్ఎన్టీలతో కలిసి దేశంలో మొట్టమొదటి ఫుల్ స్టాక్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటుకు సహకారం అందిస్తూ ఉంది. మరోవైపు జపాన్కు చెందిన ఫుజిట్సు కూడా 64 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్తో పాటు ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కూడా ప్రతిపాదనలకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సమర్పించింది. ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ అయితే రూపొందించిందండి. ఇదైతే జనవరి 2029 నాటికి ఈ రంగంలో $1 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సిలికాన్ వ్యాలీ తరహాలో అత్యాధునిక ఆవిష్కరణల కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ ప్రకటన ప్రకారం క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ 2026 జనవరి 1 నాటికి కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. భవిష్యత్తులో ఇక్కడ పరిశోధనల కోసం దశలవారీగా 90 లక్షల చదరపు అడుగుల మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. క్వాంటమ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది. రాబోయే రోజుల్లో ప్రపంచ గతిని మార్చే గేమ్ చేంజర్ టెక్నాలజీగా క్వాంటమ్ కంప్యూటర్ నిలుస్తుంది. 2030 నాటికి ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైనా అమరావతి అంటే క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి అనే విధంగా పేరు తెచ్చే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తానడంలో ఎలాంటి అబద్ధం లేదండి.